భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా, మాకు కృష్ణుడితోటి రాసలీల చెయ్యాలి, మేము ఆయన చేత ఆనందం అనుభవించాలి అని వీళ్ళందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ ఈ వేణువు మీద రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. రాసలీలా ఘట్టం విన్నంత మాత్రం చేత పాపములనన్నింటినీ దహించగలిగినటువంటి శక్తి కలిగినది. అసలు అది దివ్యాతి దివ్యమైనటువంటి లీల. ఇంకా రాసలీలని మించి నాకు తెలిసి అంతకన్నా గొప్ప లీల సృష్టిలో ఉండదేమో, అంత గొప్ప లీల రాసలీల. కానీ దురదృష్టం ఏమిటంటే రాసలీల అనేటప్పటికి ఏమనుకుంటారంటే చాలామంది కాంతలతో కృష్ణుడు భోగం అనుభవించుట అనుకుంటారు. అది కాదు దాని ఉద్దేశ్యం. అంతకన్నా చెప్పడానికి వేరొక మార్గం లేదు, అందుకని అలా చెప్తారు దాన్ని. శరత్కాలం వచ్చింది. శరత్కాలంలో పౌర్ణిమ, మంచి వెన్నెలతో కూడినటువంటి రాత్రి. కృష్ణ భగవానుడు యమునా నది సైకతమునందు యమునా నది ఒడ్డున నిలబడ్డాడు. నిలబడి ఆయన వేణునాదం చేశాడు. ఒక గొప్ప మోహన గీతాన్ని ఒకదాన్ని ఆలాపన చేశాడు ఆ వేణువు మీద. అక్కడ అనేక మంది గోపాలులు ఉన్నారు, గోపకాంతలు ఉన్నారు. గోపాలుల గురించి మాట్లాడరు, గోపకాంతల గురించే మాట్లాడతారు. వాళ్ళలో కొంతమంది దూడల్ని విడిచిపెడుతున్నారు పాలు తీయడానికి, మరికొంతమంది పాలు పితుకుతున్నారు, మరికొంతమంది పితికిన పాలని అగ్నిహోత్రం మీద పెడుతున్నారు, మరికొంతమంది పాలని దింపుతున్నారు. అంటే ఇవన్నీ ఒక ఇంట్లో కావు, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా. వేరొకరి ఇంట్లో అప్పుడే తన బిడ్డడికి పాలు ఇవ్వడానికి ఒక స్త్రీ ప్రయత్నం చేస్తోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదినటువంటి ఆ వంశీరవం వినపడింది. వంశీరవం వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుడి దర్శనం చేసి ఇంత గొప్ప వంశీరవాన్ని చేస్తున్నటువంటి ఆ మోహన రాగాన్ని పలుకుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చిత్రించుకొని గాఢాలింగనం చేసుకుని ఆ మైమరపు చేత పరవశులై ఇక్కడే శరీరాన్ని వదిలిపెట్టేశారు కొందరు గోపకాంతలు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా, మరుదులు అడ్డుపడుతున్నా, కొడుకులు అడ్డుపడుతున్నా, మాకు కృష్ణుడితోటి రాసలీల చెయ్యాలి, మేము ఆయన చేత ఆనందం అనుభవించాలి అని వీళ్ళందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ ఈ వేణువు మీద రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కృష్ణుడు వీళ్ళందరినీ చూశాడు. చూసి, మీరందరూ సంసారములు చేస్తున్న వాళ్ళు కదా, మీకు భర్తలున్నారు, మీకు బిడ్డలున్నారు, మామలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మరుదులు ఉన్నారు. ఇలా వేళకాని వేళలో పరపురుషుడి దగ్గరికి స్త్రీలు పరిగెత్తుకుని వస్తే మానమర్యాదలు మంట కలిసిపోవా, మీరు ఎందుకు వచ్చారు ఈ రాత్రి వేళని అడిగాడు. అడిగితే వాళ్ళు కన్నుల వెంట నీటిధారలు కారుస్తూ, కృష్ణ, మేము రావడానికి కారణం నీకు తెలుసు, ఇక్కడ వరకు వచ్చిన తరువాత నీ వలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావా అని అడిగారు. నా పరపురుష సంగమ కోరుకునేటటువంటి స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురొస్తే తోషవతల పారేసి మరిదిని తోసేసి మామగారిని తోసేసి అక్కడ కృష్ణుడు వేణువు ఊత్రాన్ని నేను పరిగెడుతుందే, అది సాధ్యమయ్యే విషయమే. అలా పైగా ఒక స్త్రీ పరిగెత్తింది, కొన్ని కులట అలా చేసింది అనుకోవచ్చు. కొన్ని వేల మంది గోపకాంతలు పరిగెడుతున్నారు. మరి ఇంతమంది పరిగెడుతుంటే అడ్డడమే తప్ప వెంట పడి పరిగెత్తరా గోపాలురు? ఈ స్త్రీలందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి కృష్ణుణ్ణి చూశారు, ఆయన ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి పట్టుకుని, అయ్యా స్వామి, ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతోంది. ఇప్పుడు వాళ్ళు సంసారాలు వదిలిపెట్టి వచ్చింది మోక్షం కోసమా, కామం కోసమా? శ్రీ అన్న మాటకు అనేక అర్థాలున్నాయి. శ్రీ మోక్షం. ఆ మోక్ష సంపదనీయగలిగినటువంటి నీ చేతిని మా మస్తకములను నిచి మా తల మీద ఉంచి మమ్మల్ని రక్షించు ఈశ్వర. అంటే వాళ్ళు అడుగుతున్నది మోక్షాన్ని అడుగుతున్నారు ఆ గోపకాంతలందరూ కూడా. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, అలా మీరు రానుకూడదు, నన్ను అడగనుకూడదు. ఇంత రాత్రివేళ నేను వంశీరవం చేస్తే మీరు పరిగెత్తుకొచ్చి పైగా నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటారా? తప్పు, మీరందరూ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. అంటే వాళ్ళన్నారు, అయ్యో, ఎన్ని సంవత్సరాల నుంచో ఎన్ని జన్మల నుంచో మేము చేసినటువంటి తపస్సు పండితే ఈశ్వర నీ పాదాల దగ్గరికి చేరుకున్నాం, మమ్మల్ని తిరిగి వెళ్ళిపోమంటావా? తిరిగి మా భర్తల దగ్గరికి వెళ్ళన్న మాట నువ్వు అనకూడదు. ఎందుకని? వాళ్ళు లౌకికమైనటువంటి పతులు, అది సంసారమునకు హేతువు, మాకు అదొద్దు, మాకు జగత్పతి అయినటువంటి నిన్ను చేరిపోతాం. ఇంకా
అందుకని మాకు సంసారం వద్దు. పద్మములోంచి వచ్చేటటువంటి సువాసనలను ఆఘ్రాణించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఏ పువ్వు దగ్గరికి పడితే ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి దాని వాసన పీలుస్తుందా? పతి అని పిలవబడేటటువంటి వాడు, భరించేటటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు, ఆ లక్షణములు ఉన్నవాడివి నీవు మమ్మల్ని దరి చేర్చాలి. ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఇలాగా, మాకు మోక్షం ఇవ్వాలి. నువ్వు మళ్ళీ మా పతుల దగ్గరికి వెళ్ళిపో, పతుల దగ్గరికి వెళ్ళిపో అంటామని మేము వచ్చాం అనుకుంటున్నావా? మేము మళ్ళీ తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరికి రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవిని ఇమ్మన్నారు. అంటే పరమాత్మ ప్రీతి చెందారు. రాసలీలలో మీకు పైకి ఎలా కనపడుతుంది? అనేక మంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్టు కనపడుతుంది. కానీ అది నిజమా? సంకేతిస్తున్నారు. అది బ్రహ్మానందమును వాళ్ళు అనుభవిస్తున్నారు. మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు. ఒక కృష్ణుడితో ఇన్ని వేల మంది ఎలా ఆడతారు? ఏకకాలమునందు బ్రహ్మైక్య సిద్ధిని ఇంతమంది భాగవతులు ఎలా పొందగలుగుతున్నారు? గోపిక 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 మధ్యలో కృష్ణుడు, కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమంది అయినా ఏకకాలమునందు మోక్షానుభవాన్ని పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు ఆడుతున్నాడు రాసక్రీడ. ఇంతలోనే కొంతమంది గోపకాంతలు చూసి వీణలు మీటుతున్నారు, కొంతమంది మృదంగధ్వని చేస్తున్నారు. వీళ్ళ నడుములన్నీ కదిలిపోతున్నాయి. ఆ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు. ఆ వేసుకున్న హారాలన్నీ పెనవేసుకుపోయాయి. ఆ వెంట్రుకలన్నీ కదిలిపోతున్నాయి. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు కదిలిపోతున్నాయి. ఒంటికి చెమట పట్టేసింది. గోపకాంతలందరూ కలిసి కృష్ణుడితో కలిసి రాసలీలానందాన్ని పొందుతున్నారు. ఆ యమున ఒడ్డున వాళ్ళకి పట్టినటువంటి చెమటని పోగొట్టడానికి, వాళ్ళు పొందుతున్నటువంటి ఆనందంలో శరీరమునకు పొందినటువంటి బడలికని తీర్చడానికి ఆ యమునా నది మించి వచ్చినటువంటి చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులై వాళ్ళకి ఒక చిన్న భావన లోపల వచ్చింది. నేను ఆత్మదర్శనమును పొందినాను అని అనడం ఏమిటి? కృష్ణుడు అదృశ్యం. ఇప్పుడు వాళ్ళ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? కృష్ణుడు కావాలి వీళ్ళకి. ఎవరిని అడుగుతున్నారో తెలుసా అండి? ఎవరిని అడగాలి? కృష్ణుడు కావాలంటే మనుషుల్ని వెళ్ళి అడగాలి. ఏమంటే కృష్ణుడు ఎక్కడున్నాడండి? వీళ్ళు కృష్ణుడు కావాలని మనుష్యుల్ని అడగట్లేదు. ఓ పున్నాగ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ పున్నాగ చెట్ట కృష్ణుడు ఎటు వచ్చాడో నువ్వు చూసావా? నీ పూలల్లో దాక్కున్నాడా? నీ చెట్టులో దాక్కున్నాడా? ఓ మన్మథ వృక్షమా నీకు తెలుసా? ఓ చందన వృక్షమా నీకు తెలుసా? అని పైగా చెట్ల దగ్గరికి వెళ్ళి అందరూ మల్లె పొదలను అడుగుతున్నారు. ఓ మల్లె పొదలారా అల్లగా ఉంటాడు, ఒకటి నవ్వు నవ్వుతూ ఉంటాడు, మూల వంటి కన్నులున్నవాడు, నెమలిపింఛం ధరించినవాడు. అసలు తెలియక చాలా మంది ఇంతమంది కాంతలతో కృష్ణుడు సంభోగ సుఖం అనుభవించాడు అనుకుంటారేమోనని నెమలిపింఛం ధరించినవాడు అన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఓ కాకీకో, ఓ పావురాయికో, లేకపోతే ఏదైనా ఈక తీసుకొచ్చి తలలో పెట్టుకునేటటువంటి వాడు ఉంటాడంటే, ఈక అంటే ఏమిటో తెలుసా? వెంట్రుక. పక్షికి ఈక పక్షి వెంట్రుక. పక్షి వెంట్రుక తీసుకొచ్చి తల మీద పెట్టుకుంటాడు ఎవడైనా? ఇది చాలా బాగుందండి, నాకు అలంకారంగా ఉంటుందని. మరి కృష్ణ భగవానుడు ఎందుకు పెట్టుకున్నట్టు నెమలి ఈక అంటే దాని వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. రాసలీల రేపొద్దున్న తెలియక ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేస్తారేమోనని ఆయన అనేక మంది భార్యలతో ఉన్నట్టుంటాడు. ఆయన అస్కలిత బ్రహ్మచర్యాన్ని నిరూపించడానికే నెమలీక పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీ పురుషుల మధ్య సంభోగం లేకుండా పిల్లల్ని గని ఏకైక ప్రాణి నెమలి. నెమలి వర్షాకాలం నల్లటి మబ్బులు పట్టి ఇంకా వర్షం పడుతుందనగా ఆకాశం మెరుపులు మెరుస్తుంటే మగనెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు మొట్టమొదటి వాన చినుకులు కింద పడుతుంటే అది పొందినటువంటి ఆనందానుభూతి చేత లోపల నుంచి కదిలినటువంటి ఆనందం దాని కంటి వెంట నీటి చుక్కగా కింద పడుతుంది. అది పడుతున్నప్పుడు ఆడనెమలి వచ్చి దాన్ని నోరు పట్టి తాగి గర్భం ధరిస్తుంది తప్ప దానికి భౌతికమైనటువంటి సంపర్కం లేదు. ఇదే రాసలీల, అందుకే నెమలీక. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు, జలక్రీడలు ఆడారు, అందరూ జీవబ్రహ్మైక్య సిద్ధిని అనుభవించినారు. దాన్ని రాసలీల అని పిలుస్తారు. నేను అనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఈ రాసలీల యొక్క పవిత్రతని మీకు కొంతవరకు ఆవిష్కరించగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. అది ధ్యానము చేత తెలుసుకోవలసినటువంటి రహస్యం.